హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేనైతే కేరళ ఫేమస్ స్వీట్ రెసిపీ కొబ్బరి హల్వా చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా 15 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అరకప్పు బెల్లం తురుము వేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ పొడి బియ్యం పిండి కూడా వేసుకొని పావు కప్పు వరకు వాటర్ అనేది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కాక ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు అనేవి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమం అనేది వేసేసుకోవాలి. మంటని పూర్తిగా సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి ఇది తొందరగా మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మనం హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఈ హల్వా ఏ కన్సిస్టెన్సీలోకి రావాలంటే మనం వేసినప్పుడు చాలా లూజ్గా ఉంది కదా, ఇదంతా కూడా ప్రిపేర్ అయ్యాక దగ్గరగా అయిపోతుంది. ఆ స్టేజ్లోకి వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇదంతా రెడీ అవ్వడానికి మనకి కేవలం 10 నిమిషాల టైం అనేదే పడుతుంది. ఎక్కువగా టైం కూడా పట్టదు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ దగ్గరగా రావడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. అలాగే స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు, అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకొని తిందాం అనుకునే వాళ్ళు ఒకసారి ఈ కొబ్బరి హల్వా అనేది ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, మనకి హల్వా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా. ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది. చల్లారాక ఇంకాస్త దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయే కొబ్బరి హల్వా రెడీ. మీకు చూస్తేనే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ స్వీట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి.